గ్రామ సర్పంచ్ శ్రీమతి సుజాత గారు పని చేసేపు సర్పంచ్ సుజాత గారు, ఎంపీటీసీ శ్రీమతి లక్ష్మి గారు, ఎంపీడీఓ మెండోరా శ్రీనివాస్ గారు, ఎల్డీఎం శ్రీనివాస్ గారు, ఎంఆర్ఓ సంతోష్ కుమార్ గారు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజేష్ గారు, వెటర్నరీ డాక్టర్ సంతోష్ గారు, ఎంపీఓ సాయిలు గారు, ఎంఏఓ రాజ్ కుమార్ గారు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఎఫ్పిఓ ధర్మా నాయక్ గారు, బుసాపూర్ శంకర్ గారు, నూతల శ్రీనివాసరెడ్డి గారు, బుసాపూర్ ఎంపీటీసీ సాయన్న గారు, నిమ్మల శ్రీనివాసరెడ్డి గారు, వివిధ శాఖల అధికారులు, దూద్గాం గ్రామ సోదర సోదరీమణులందరికీ కూడా, మీడియా మిత్రులు, వివిధ శాఖల అధికారులు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పటివరకు అమ్మా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏమేమి వస్తున్నాయి మన దగ్గరికి మనకు ఆఫీసర్లు చెప్పడం జరిగింది. మన గ్రామంలో 1208 మందికి ఆయుష్మాన్ భారత్ కార్డులు ఉన్నాయి. అకౌంట్లు మీరు ఓపెన్ చేసుకున్నారు. మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా దవాఖానాల షరీక్ అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి, మోడీ ప్రభుత్వం నుంచి ప్రతి సంవత్సరం 5 లక్షల రూపాయలు మీకు సహాయం అందుతుంది. మీరు మన జిల్లాల 25 హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ దీంట్లో ఎన్రోల్ అయి ఉన్నాయి. ఆ హాస్పిటల్లో పోయి ఇలాజ్ చేయించుకుంటే 5 లక్షల రూపాయల దాకా ప్రతి సంవత్సరం మనకి మోడీ ప్రభుత్వం మన కోసం బిల్లు కడుతుంది. కాబట్టి ఎవరైతే ఆయుష్మాన్ భారత్లా నమోదు చేసుకోలేదో ఇవాళ ఇక్కడ ఆఫీసర్లు వచ్చిండ్రు, దయచేసి నమోదు చేసుకోండి. దీనికి లిమిటేజ్ లేదు, ఎందరైనా నమోదు చేసుకోవచ్చు. ఇంకా ఆవాస్ యోజన, మనకి ఇల్లు కళ ఎప్పటి నుంచే ఇంకా నెరవేరలేదు. భారతదేశంలో 4 కోట్ల ఇల్లు కట్టిండ్రు ఆల్రెడీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద. మన రాష్ట్రంలో సక్రమంగా దాన్ని చేసుకోలేదు. ఇప్పుడు దయచేసి మీ దగ్గరకి మోడీ ప్రభుత్వం తెలుసు, దయచేసి అందులో నమోదు చేసుకోండి. అట్లనే ఎవరన్నా అఘాయిత్య పాలై చనిపోతే కనుక, యాక్సిడెంట్ ద్వారా కానీ వేరే కారణాల వల్ల కానీ చనిపోతే కనుక 2 స్కీమ్లు ఉన్నాయి. పిఎం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. ఒక దాంట్లో 400 పైన 430 రూపాయలు సంవత్సరానికి కడితే ఏ రకంగా చనిపోయినా 2 లక్షల రూపాయలు వస్తాయి. ఇంకొక సురక్ష బీమాల కేవలం 20 రూపాయలు కడితే సంవత్సరానికి. ఈ మధ్య యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఈ మధ్య పొలాలల్లో మనము విత్తనాలు చల్లేటప్పుడు లేదా ఫర్టిలైజర్ చల్లేటప్పుడు ఏమన్నా పాము కాటు కానీ, కరెంటు షాక్ కానీ, ఇటువంటి ఏమన్నా మరణాలు అయితే ఈ స్కీమ్లలో దయచేసి మీరు నమోదు చేసుకోండి. అందరూ 2 లక్షల రూపాయలు మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరన్నా చనిపోతే యాక్సిడెంట్ ద్వారా కానీ ఇంకా ఏ కారణాల వల్ల కానీ మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది. రెండిట్లో నమోదు చేసుకుంటే 4 లక్షల రూపాయలు వస్తాయి. ఎందుకంటే మనకి లోన్లు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మనకు గ్రూపులల్లో లోన్లు ఇస్తున్నారు. ఆ లోన్ల నుంచి వివిధ వ్యాపారాలు, కిరాణా కొట్టు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు మన గ్రామంలో, పాపడ్లు చేసేటోళ్ళు ఉన్నారు. వాళ్ళు మంచిగా 5-6 వేలు సంపాదించుకుంటున్నామని చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి ఇటువంటి లోన్లు తక్కువ ధర ఇంట్రెస్ట్కి తీసుకొని 6 కోట్ల రూపాయల లోన్లు ఉన్నాయి మన 90 గ్రూపులకి. కాబట్టి మన జీవితాన్ని కూడా బీమా చేసుకొని పెట్టుకుంటే మంచిది, సురక్షితం. అదే రకంగా ఆడపిల్లలు కొడితే సుకన్య సమృద్ధి యోజన అని మామూలుగా అయితే మన బ్యాంకు ఆఫీసర్ ఉన్నారు ఇక్కడ, మామూలుగా మీకు డిపాజిట్ చేస్తే ఎంత ఇస్తారండి ఇంట్రెస్ట్?
3.5% వడ్డీ కడుతుంది బ్యాంకు మనకి. కానీ ఆడపిల్లల పేరు మీద, పుట్టిన వాళ్ళ పేరు మీద ఆ ఖాతా ఓపెన్ చేసుకొని అందులో డబ్బులు జమ చేసుకుంటే 8.5% వడ్డీ కడతారు. అంతేనండి. మళ్ళీ దాని మీద ట్యాక్స్ ఉండదు. అంటే దాదాపు మనకి 11% మనకి వడ్డీ కట్టినట్టే లెక్క. ఆ మామూలు అకౌంట్లలో 3.5% ఇస్తారు, మళ్ళీ ట్యాక్స్ కట్టాలల్లా. ట్యాక్స్ పోతే మళ్ళీ 3%, 2.5% మిగులుతుంది. సుకన్య సమృద్ధి యోజన ఆడపిల్లలు ఉంటే వాళ్ళ పేరు మీద నమోదు చేసుకోండి బ్యాంక్ అకౌంట్లు. మీకు 8.5% వడ్డీ కడతారు, ట్యాక్స్ పడదు మళ్ళా. అదే రకంగా ఉజ్వల కనెక్షన్లు ఎన్ని ఉన్నాయండి మన గ్రామంలో? 194 ఉన్నాయి. మన సర్పంచ్ మేడం అడిగిన 2800 ఓట్లున్నాయట గ్రామంలో. మరి చాలా మంది నమోదు చేసుకోవచ్చు. ఫ్రీ గ్యాస్ కనెక్షన్ వస్తుంది. గ్యాస్ సిలిండర్ మీద సబ్సిడీ ఎంత వస్తున్నదో ఒక అక్క చెప్పింది మనకు. ఎంత వస్తున్నదండి సబ్సిడీ? 350, 300. ఎగ్జాక్ట్ అమౌంట్ ఎంత? ఉజ్వల కనెక్షన్ మీరు ఏ ఏజెన్సీ? ఏజెన్సీ వాళ్ళు ఉన్నారా ఇక్కడ? గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు ఉన్నారా? 347 రూపీస్, 350 రూపాయలు తక్కువ ధరకు వస్తుంది ఉజ్వల కనెక్షన్లు ఉంటే గ్యాస్ సిలిండర్. ఆ 350 రూపాయలు మీ ఖాతాలో పడతాయి మళ్ళా. ఇప్పుడే ఒక చెల్లి వచ్చి చెప్పిపోయింది ఆమెకు బ్యాంక్ ఖాతాలో పడ్డాయని. ప్రతి సిలిండర్ మీద 350 రూపాయలు తక్కువ ధరకు వస్తుంది. ఉజ్వల కనెక్షన్ లేని వాళ్ళందరూ కూడా దయచేసి ఇలా నమోదు చేసుకోండి. గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఏమీ లిమిట్ లేదు. అందరి అర్హులు, ఎందరు దూదు కావాలో ఎందరు అర్హులు ఉంటే అందరివి తీసుకుంటారు. ఈ స్కీమ్లల్లా ఎక్కడ కూడా లిమిట్ లేదు. ప్రతి ఇంటికి ప్రధానమంత్రి మోడీ గారి స్కీములు చేరాలన్నదే ఈ వికసిత్ భారత్ ప్రోగ్రాం యొక్క సంకల్పం. ఆ స్కీములన్నీ గ్యారంటీగా మీకు వస్తాయని ఈ మోడీకి గ్యారంటీకి గాడి మీ దగ్గరకు వచ్చింది. అట్లా పెద్ద మనుషులు, రైతులు 60 సంవత్సరాలు దాటితే వాళ్ళకి పెన్షన్ వచ్చేటట్టు స్కీములు ఉన్నాయి. పెద్ద మనుషులు వయసు దాటినాక పెన్షన్ వచ్చేటట్టు స్కీములు ఉన్నాయి. కాబట్టి ఈ స్కీములు అన్నిట్లో కూడా మీరు నమోదు చేసుకోవాల్సిందిగా ఈ అవకాశాన్ని మోడీ గారు మన దగ్గరికి, కేంద్ర ప్రభుత్వాన్ని, ఆఫీసర్లందరినీ కూడా మన గ్రామానికి పంపినరు. దయచేసి ఓపికగా ఉండండి, అందరూ కూడా నమోదు చేసుకోండి. ఇంకా డౌట్లున్నా ఫస్ట్ అమ్మా అందరికి బ్యాంక్ ఖాతాలు ఉన్నాయా? లేనోళ్ళు బ్యాంక్ ఖాతాలు కూడా ఓపెన్ చేసుకోండి. అందులో పైసలు వేయాల్సిన అవసరం లేదు. నయా పైసలు లేకుండా బ్యాంక్ ఖాతా ఓపెన్ అవుతుంది. దాని తర్వాత మీ ఆధార్ కార్డులు ఏమైనా ఉంటే దానికి అప్డేట్ చేసుకోండి. బ్యాంక్ ఖాతా నెంబరు, ఫోన్ నెంబర్లు మారితే ఏమన్నా అప్డేట్ చేసుకోండి. రేపు ఏం స్కీమ్ అన్నా కొత్త స్కీమ్ కూడా పెట్టవచ్చు మోడీ గారు. కొత్త స్కీమ్ పెట్టినప్పుడు ఆ పైసలు డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లో పడతాయి. కాబట్టి అందరూ కూడా బ్యాంక్ ఖాతాలు ఫస్ట్ ఆ పని చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. ఇంకేమైనా డౌట్లు ఉంటే దయచేసి ఆఫీసర్లందరూ అడగండి. ఇవాళ మన గ్రామంలో ఎవరన్నా ఏదైనా కారణం వల్ల ఇక్కడికి రాకపోతే గ్రామ పంచాయతీ సెక్రటరీ దగ్గర కొండ్రి. రేపు మీరు ఏ స్కీమ్లో నమోదు కాదలుచుకుంటే ఆ స్కీమ్లో నమోదు కావచ్చు. జనవరి 26 దాకా మనకు అవకాశం ఉన్నది. దయచేసి చేసుకోండి. వేల సంఖ్యలో నమోదులు, దరఖాస్తులు వస్తూ ఉన్నాయి ప్రతిరోజు. దయచేసి నమోదు చేసుకోండి అందరూ. పెద్ద పెద్ద స్కీములు, బీమా రైతే 5 లక్షల రూపాయలు సంవత్సరానికి, ఇంటికి 2 లక్షల రూపాయలు, ఎవరైనా మరణిస్తే 4 లక్షల రూపాయలు. పెద్ద పెద్ద స్కీములు ఉన్నాయి మోడీ గారివి. దయచేసి అందరూ కూడా ఇది సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇంకా డౌట్లు ఉంటే ఆఫీసర్లను అడగండి ఏమైనా ఉంటే. సరేనామా? పోయొద్దునా మరి? ఏందమ్మా ఏదో అంటారు? ఏం డౌట్లు ఉన్నా ఆఫీసర్లను అడగండి. ఇవాళ భారత్ మాతాకి